43 అంగుళాల టీవీకి పర్ఫెక్ట్ సరిపోయే ఈ సిమెంట్ టీవీ కబోర్డ్ డిజైన్ చూడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టోరేజ్, స్ట్రాంగ్ ఫినిషింగ్, మోడర్న్ లుక్తో ఎలా తయారు చేసాము ఈ వీడియోలో పూర్తి వివరంగా చూపిస్తాం. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇందులో మీ ఇంట్లో హాల్ టీవీ సిమెంట్ కబోర్డ్. ఫ్రెండ్స్, ఈ సిమెంట్ కబోర్డ్ ఏ విధంగా చేసామో, ఎలా చేసామో, దీనికి ఎంత ఖర్చు అయింది, ఏ మెటీరియల్ వాడామో అనేది పూర్తి వీడియో డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూస్తే ఈ వీడియోలో ఏమి చేసాము అనేది కంప్లీట్గా మీకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం 43 అంగుళాల టీవీ కోసం తయారు చేసిన అందమైన సిమెంట్ టీవీ కబోర్డ్ కంప్లీట్ వర్క్ను చూడబోతున్నాం. ఈ డిజైన్లో టీవీకి సరిపోయే సెంటర్ స్పేస్తో పాటు రెండు వైపులా డెకరేషన్ సెల్ఫ్లు, పై భాగంలో అదనపు స్టోరేజ్ కింద పెద్ద సెల్ఫ్లు ఏర్పాటు చేసాం. దీనివల్ల ఇంటికి మోడర్న్ లుక్ రావడంతో పాటు వస్తువులు కూడా సులభంగా పెట్టుకోవచ్చు. ఈ కబోర్డ్ పూర్తిగా సిమెంట్తో తయారు చేసిన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా చెక్క ఫర్నిచర్ల చుతల పట్టే సమస్య ఉండదు. మెయింటెనెన్స్ తక్కువ, సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం పని ప్రారంభించబడింది అన్ని కొలతలను సరిగ్గా తీసుకుని మార్కింగ్ చేసాం. తర్వాత బలమైన ఫ్రేమ్ను తయారు చేసి ప్రతి షెల్ఫ్ను లెవెల్తో ఫిక్స్ చేసాం. అన్ని మూలలు సరిగా రావడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం. టీవీ పెట్టే స్థలం చుట్టూ డెకరేషన్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్ లేదా చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకునేలా డిజైన్ చేశాం. కింది భాగంలో సెటప్ బాక్స్, స్పీకర్లు లేదా ఇతర వస్తువులు పెట్టుకునేంత స్పేస్ కూడా ఉంది. ప్లాస్టరింగ్ పూర్తయ్యాక ఫినిషింగ్ను చాలా స్మూత్గా చేసాం. తర్వాత మీకు నచ్చిన కలర్ పెయింటింగ్ లేదా టైల్స్ ఫినిషింగ్ చేసుకుంటే ఈ కబోర్డ్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. మీ ఇంటికి కూడా ఇలాంటి బలమైన అందమైన సిమెంట్ టీవీ కబోర్డ్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేము వర్క్ అందుబాటులో ఉంటాము దగ్గరలో. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ క్రియేషన్ వీడియోల కోసం మన వినోద్ హోమ్ క్రియేషన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మర్చిపోవద్దు మిత్రమా. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They said slow down, son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. Feats of flame. Every scar reminds me why I came. I've been broke, I've been blessed, carry faith in an empty chest till now. The stars are down like good old friends, saying boy don't stop when the sky just ends. Sky is the limit, no chance to hold.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం మెథడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కోణాలు పెట్టాలి ఎవరితోటి. అయితే ఈ కోణాలు అయితే మనం పెట్టలేదు, వేరే వాళ్ళు పెట్టారు. సో ఇక్కడ ఫిట్సింగ్ మాత్రం కంప్లీట్ చేసాం. అయితే వర్క్ గురించి మొత్తం కంప్లీట్ అయ్యేది. అయితే ఇప్పుడు నేను ముందుగా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో చెప్పినట్టుగా మన ఈ సిమెంట్ కబోర్డ్కి ఎంత ఖర్చు అయింది, అదే ఏమి మెటీరియల్ పడేమో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మన ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఈ సిమెంట్ కబోర్డ్ చేయడానికి మనకు ఫస్ట్ ముందుగా వచ్చేసి మనకి 6 mm రాడ్స్ కావాలి ఫ్రెండ్స్. ఆ 6 mm రాడ్స్ మ్యాక్సిమం అంటే మనకు 34 కిలోలు పడతాయి. సో కిలో వచ్చేసి ఒక 55 రూపాయలు 60 రూపాయలు కూడా ఏరియాని బట్టి. ఆ తర్వాత మనకి సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, తర్వాత పేపర్ల తర్వాత మనకి జాలి ఇసుక జాలి పెట్టుకోవడానికి ఇసుక కావాలి. వాటికి వచ్చేసి మనకి మామూలుగా మా వర్క్ వచ్చేసి ఒక 6,000 అయిపోతుంది చిన్న డిజైన్ కాబట్టి. మనకి ఇంక మెటీరియల్కి వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 3 సిమెంట్ కట్టలు 4 కట్టలు పడతాయి. తర్వాత ఒక 10 సంవత్సరాలు ఇసుక పడుతుంది జాలి పెట్టింది. సో మొత్తం మీద టోటల్ కూడా మొత్తం వర్క్ అదేవిధంగా మెటీరియల్ మొత్తం మీద కూడా ఒక 15,000 మొత్తం టోటల్ ఈ సెల్ఫ్ అనేది ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్. సో మెటీరియల్ వచ్చేసి ఈ విధంగా అయితే మనం మెటీరియల్ వాడుకుంటాం. సిమెంట్ ఇసుక కంపల్సరీ కావాలి, పేపర్లు కూడా కావాలా. సో అదేవిధంగా మనం ఒక 2 days 3 days మధ్యలో క్యూరింగ్ చేస్తే మంచి గట్టిగా బలంగా ఉంటాయి. ఆ తర్వాత మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వారం దాకా మనం క్యూరింగ్ చేస్తే మంచిగా సూపర్గా ఎక్సలెంట్గా మంచిగా బలంగా ఉంటుంది. తర్వాత మనం పొట్టి కావాలంటే పొట్టి దానికి కలర్ వేసుకొని పైన కూడా ఇక్కడ టైల్స్ కావాలంటే టైల్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వర్క్ ఉండదు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు అయితే మన కామెంట్లో తెలియజేయండి. సో ఈ వర్క్ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఖచ్చితంగా. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మరి కొందరికి వీడియో షేర్ అవుతుంది. సో నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ దయచేసి తప్పకుండా అందరూ లైక్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు వీడియో చూసినందుకు. తప్పకుండా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.